హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. మరి ప్రస్తుతం నేను నారాయణగూడలో శ్రీ సాయి లక్ష్మి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఏ హైట్ కావాలంటే ఆ హైట్లో మంచి మంచి గణపతులను అయితే చూడొచ్చు. నా బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఎలాంటి గణపతులు ఉన్నారు, మరి సోలాపూర్ నుంచి మ్యాక్సిమం ఇక్కడ చాలా గణపతులు వచ్చాయి. మరి గణపతి ఇంచెస్ ఏంటి, ప్రైజెస్ ఏంటి అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వెంకటేష్ గారు ఉన్నారు. సో ఆయన మనకి గణపతుల గురించి వివరించి చెప్తారు, చూసేద్దాం. సో మనతో పాటు వెంకటేష్ గారు ఉన్నారు. హలో అండి. సో చెప్పండి, మన దగ్గర ఎలాంటి గణపతులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, సో ప్రైజెస్ ఏంటి? మన దగ్గర వచ్చేసి అన్ని ఆల్ వెరైటీస్ ఆఫ్ యాంటిక్ పీసెస్ ఉన్నాయి. ఇవి సోలాపూర్, మన ముంబై, పూణే నుంచి తెప్పించామండి. యాక్చువల్ 3 months బ్యాక్ వెళ్ళి ప్రతి ఒక్క పీస్ తీసుకొని ఆర్డర్ చేయించాము. అక్కడ దగ్గర ఉండి ఎంటర్ చేయించాము. ఇక్కడ ఏంటంటే ఆల్ వెరైటీస్ మీరు చూసుకోవచ్చు. బాబాజీ కానీ, ఇలా యాంటిక్ పీస్ కానీ, కుర్తా పైజామాలో కానీ, ఇలా నాగింద్రాలో కానీ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు వెరైటీస్ అన్ని. ప్రతి ఒక్క పీస్ ఒక వెరైటీ ఉందండి. జస్ట్ 2 pieces ఉన్నాయి అన్ని యాంటిక్ పీసెస్ అన్ని. ఓకే. సో ప్రైజెస్ ఎలా ఉంటాయండి మనకి? ప్రైజెస్ మనకి స్టార్టింగ్ 500 స్టార్ట్ ఉందండి. 500 స్టార్ట్ ఉంది. హైట్ వైజ్ వచ్చేసి మనకి 0 feet నుంచి అదే 0.5 feet నుంచి 40 feet వరకు ఉందండి. ఓకే. ఇలా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బాగా స్పెషల్ గణపతి ఏం గణపతి ఉన్నారు ఈసారి అన్ని మొత్తం పూణే గణేష్ అండి. అవన్నీ చూసుకోవచ్చు. అంతా మా కుర్తా పైజామా స్టైల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇవన్నీ చూసుకోవచ్చు. ఇలా లాల్బాగ్ గణేష్ కానీ, ఇలా డిఫరెంట్ శాండ్స్ కానీ, ఇలా నెంబర్ గణేష్ కానీ, ఓకే, ఇలా దవిడ్ సెట్ గణేష్ కానీ ఇవన్నీ. సో ఆ గణపతి ఏంటండి నేమ్? అది దవిడ్ సెట్ అంటారు దాన్ని. ఓకే, దగుడు సెట్ గణేష్. ప్రైస్ మనకి 5000 వస్తుంది. 5000. కింద వెరైటీ వచ్చి దవిడ్ సెట్ లో గోల్డ్ కలర్ వస్తుంది. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి దగుడు సెట్. యా, ఈ టైప్ శివుడు టైప్ లో కానీ. సో పైన కూడా చాలా వెరైటీగా ఉన్నారు. గణపతి, కృష్ణుడిది. ఆ స్టిక్కర్స్ ఉన్నాయి, ఆల్రెడీ బుకింగ్ అయిపోయాయి. ఓకే. ఏవైతే మనకి పైన స్టిక్కర్స్ కనపడుతున్నాయో అవన్నీ బుకింగ్ అయిపోయినాయండి. చాలా రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. మంచి మంచి మోడల్స్, డిఫరెంట్ కాన్సెప్ట్. సో అండ్ ఇక్కడ చూసినట్లయితే ఉయ్యాలలో బాలగణపతి ఉయ్యాల ఊగుతున్న కాన్సెప్ట్ అన్నమాట. సో ఆ చెట్టు కానీ ఆయన ఊగే ఉయ్యాల అదంతా కూడా డెకరేషన్ చాలా బాగుంది. ఇది ఎంత అండి ప్రైస్ మనకి? 6000. సో 6000 అంటే చాలా తక్కువ, చాలా రీజనబుల్ ప్రైస్. సో శ్రీ సాయి లక్ష్మి ఆర్ట్స్ వాళ్ళు మనకి చాలా తక్కువ ప్రైస్లోనే చాలా వెరైటీస్, చాలా మోడల్స్ గణపతులు అయితే మనకి చూపిస్తున్నారు. సో ఇలా ఉయ్యాలది కాకుండా మనకి చాలా టైప్లో ఉన్నాయండి. ఇక్కడ కృష్ణావతారము, బాలగణేష్. ఓకే. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఏంటంటే అమ్మాయి టైప్ లో వినాయకుడి చిన్న పాపలా రెడీ చేసి. ఓకే, బేబీ గణేష్, బేబీ గర్ల్ లాగా. ఓకే. దాంట్లో మీకు 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ పైన బ్లూ కలర్ ఒకటి ఉంది, పింక్ ఒకటి ఉంది. ఓకే. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మనం చాలా మంది అబ్బాయిలకు కూడా అమ్మాయిల వేషం వేసి ఎలా అయితే ఫొటోస్ తీసుకుంటామో ఆ విధంగా బాలగణపతిని బేబీ గర్ల్ లాగా తయారు చేసి కూడా పెట్టారు. ఈ విధంగా కూడా మనకి ఇక్కడ చాలా స్పెషల్ గణపతులు ఉన్నాయండి ఇక్కడ. ఓకే. సో మనకి రామ మందిరం, అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఈసారి మనకి గణపతులు కూడా రామ్లల్ల గణపతులను అయితే తయారు చేశారు. సేమ్ బాలరాముడు ఎలా ఉంటాడో ఆ విధంగానే మనకి ఇక్కడ తయారు చేశారు. ఓకే. ఏంటది? రెస్టో గణేష్. ఓకే. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. సాయిబాబా గణేష్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చాలా కలర్స్ కూడా చాలా నీట్గా, పింక్ కలర్ మనం ఇప్పటివరకు చూడని కలర్ పింక్. సో ఇక్కడ కూడా చూడండి, ఆయన తలపాగా కానీ పగిడి గణపతి లాగే చాలా చక్కగా డ్రెస్సింగ్ కానీ అన్నీ కూడా డెకరేషన్స్ అన్నీ కూడా గణపతులకు అన్నీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే A to Z చాలా బాగున్నాయి. అండ్ పైన చూసినట్లయితే సేమ్ సీతారాముల కాన్సెప్ట్ అన్నమాట. కింద హనుమాన్, రాముడు, సీత. సో ఈ విధంగా సీతారామ లక్ష్మణుల కాన్సెప్ట్తో గణపతి మహారాజుని తయారు చేశారు. ప్రతి ఒక్క గణపతిని చూసినా కూడా చాలా హుందాగా, సర్కార్ లెవెల్లో ఆయన ఫేస్లో కాంతి కానీ అన్నీ కూడా సూపర్ అండి. డిజైన్స్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ, ప్రతి గణపతి కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ కానీ A to Z మనకి అన్నీ కూడా డిఫరెంట్గానే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకొక మోడల్ సాయిబాబా గణేష్. సో సేమ్ మనకి బాబా ఎలా ఉంటారో అదే విధంగా గణపతిని తయారు చేశారు సాయిబాబా కాన్సెప్ట్లో. సో ఇక్కడ శివపార్వతిలు అంటే గణపయ్య యొక్క ఫాదర్ అండ్ మదర్ ఫ్యామిలీ ఫోటో లాగా చక్కగా చేశారన్నమాట. ఫ్యామిలీతో ఉన్నటువంటి గణపయ్యని. అండ్ ఇంకోటి పైన చూసినట్లయితే ఇందాక మనం బేబీ గర్ల్ లాగా తయారు చేసిన గణపతి అన్నాం కదా, అందులో ఇంకొక మోడల్ అన్నమాట, పింక్ కలర్.
సో ఇక్కడ చిన్ని కృష్ణుడు గణపతి అవతారం ఏ విధంగా ఉంటుందో చూడండి. ఆయన చక్కగా ఒక చక్కగా కూర్చొని ఫ్లూట్ పట్టుకొని హాయిగా కూర్చున్నట్టుగా ఉందన్నమాట. ఒక ఫౌంటైన్లో కూర్చొని చాలా నీట్గా ఉంది, చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంది. ఇవన్నీ కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే ఆ లుక్ వేరుంటుంది. అండ్ పైన చూసినట్లయితే ఆయన ఒక సింహాసనం పైన కూర్చొని చాలా మహారాజా గణేష్ అంట. సో చాలా హుందాగా కూర్చున్నట్టుగా తీశారు. అండ్ పైన తలపాగా కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ పక్కనే బేబీ గణేష్ కూడా మళ్ళీ వచ్చారు. సో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ మనకి. శ్రీ సాయి లక్ష్మి ఆర్ట్స్ వాళ్ళ దగ్గరికి వచ్చామంటే మనకి దొరకని మోడల్ అంటూ ఉండదు. A to Z మోడల్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ కూడా సేమ్ రామ సీత హనుమాన్ సీతారాముల కాన్సెప్ట్. ఇది ఇంకొకటి డిఫరెంట్ మోడల్లో. అండ్ పక్కనే చూస్తున్నట్లయితే పెద్ద లోటస్లో గణపయ్య కూర్చున్నట్టుగా. సో శ్రీ సాయి లక్ష్మి ఆర్ట్స్కి వచ్చామంటే మనకు కావాల్సిన గణపతి ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో ఈజీగా దొరికిపోతాయండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ మనకి 500 అంట, 500 నుంచి ఉన్నాయి. ఎన్ని ఫీట్స్ అండి స్టార్టింగ్ నుంచి? 0.5 ఫీట్స్ నుంచి మాకు 40 ఫీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, 14 ఫీట్స్ వరకు. సో ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి 14 ఫీట్స్ గణపతులను కూడా చూడొచ్చు. చక్కగా సిట్టింగ్ పొజిషన్లో మహారాజా లెవెల్లో ఆయన కూర్చున్నట్టు సింహాసనం పైన చాలా చక్కగా చాలా గణపతులు అయితే మనం ఇప్పటివరకు చూస్తున్న ప్రతి గణపతి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే అయోధ్య రామ మందిరం, మనకి అయోధ్యలో రామ మందిరం ఎలాగైతే చక్కగా కట్టించి పెట్టారో అదే కాన్సెప్ట్లో ఇక్కడ కూడా మనకి రామ మందిరం లాగే అయోధ్య రామ మందిరంతో మన గణపయ్యకి వెనకాల విల్లు సంచి ఈ విధంగా అన్ని కూడా సేమ్ రాముడు ఎలా ఉంటాడో ఆ విధంగా వీళ్ళు క్రియేట్ చేశారు. దీని ప్రైస్ ఎంతండి? 15,000. ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 5 ఫీట్స్. ఓకే, సో 5 ఫీట్స్ 15,000 చాలా రీజనబుల్ ప్రైస్ అండి. చూడ్డానికి మనకి చాలా పెద్ద గణపయ్య. 15,000 అంటే ఇది నిజంగా చాలా తక్కువ ప్రైస్ అనే చెప్పొచ్చు. ఈ లాల్ బాగ్ కా గణేష్ మహారాజ్ సో చాలా ఫేమస్ అన్నమాట ముంబైలోనే. ఆ లాల్ బాగ్ కా రాజా అనేది ఆ పేరుతోనే గణపయ్య చాలా ఫేమస్ అయ్యారు. సో మనం ఇప్పటివరకు చిన్న గణపయ్యని చూసాము. ఇప్పుడు చూడండి లాల్ బాగ్ కా రాజా అనేది చాలా పెద్ద గణపయ్య, 14 ఫీట్స్ ఉంటారు. ప్రైస్ ఎంతండి? 45,000. 14 ఫీట్స్ గణపయ్య లాల్ బాగ్ కా రాజా ద ఫేమస్ గణపయ్య మనకి 15,000కి మనకి గణపయ్య వచ్చేసారు. ఇందాక రామ మందిరంది 15,000, ఇది 15,000. ఇది హైట్ 50 అంట. 50,000 మనకి నిజంగా చాలా తక్కువ ప్రైజే అండి. 50,000 అంటే నిజంగా తక్కువ ప్రైజ్. లాల్ బాగ్ కా రాజా అంటే చాలా ఫేమస్ అంటారు కాబట్టి. అండ్ వెనకాల మనం చూసినట్లయితే అంతా కూడా ఆయన చక్రం అంతా కూడా చాలా అంటే చాలా నీట్గా ఆర్చ్ కానీ అన్నీ కూడా డిఫరెంట్గా కలర్ కాంబినేషన్, ఆయన కూర్చున్నటువంటి సిట్టింగ్ పొజిషన్ అంతా కూడా సూపర్. మనకి కేవలం 50,000కి మాత్రమే వస్తుంది శ్రీ సాయి లక్ష్మి ఆర్ట్స్ వాళ్ళ దగ్గర. అండ్ వెనకాల చూస్తున్నట్లయితే ఇంకొక డిఫరెంట్ మహారాజు నగలతో దగదగ మెరిసిపోతున్నారు. ఈ వినాయకుడి పేరండి? ఓకే, మహారాజా గణేష్ అండి. కాకపోతే ఎక్కువ వర్క్, స్టోన్ వర్క్, కుందన్ వర్క్, హెవీగా పంచని ఈ విధంగా డ్రెస్సింగ్ కానీ జ్యువెలరీస్ కానీ హెవీగా చేయడం వల్ల మనకి గణపతి మహారాజు చాలా హెవీగా కనిపిస్తున్నారు. చూడ్డానికి కూడా నిండుత్వంగా కనిపిస్తున్నారన్నమాట. అండ్ వెనకాల ఆర్చ్ చూసినట్లయితే సర్పము 3 సర్పాలతో అవి కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చిందన్నమాట. మంచిగా కుందన్ వర్క్స్తో వెనకాల ఆర్చ్ను కూడా డెకరేట్ చేశారు. అండ్ ఇది కూడా మనకి చూడ్డానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి గణపయ్యని మొత్తం లుక్ వేయండి. ఆయన పంచకట్టు కానీ A to Z చాలా బాగుంది. ఇది ఎన్ని ఇంచెస్ అండి? 6.5 feet. ఓకే, 50,000. సో ఇది కూడా మనకి 50,000లో దొరుకుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మనం శ్రీ సాయి లక్ష్మి ఆర్ట్స్కి వచ్చామంటే మనకు కావాల్సిన హైట్లో, మనకు కావాల్సిన డిజైన్లో, ఏ కాన్సెప్ట్లో కావాలంటే ఆ కాన్సెప్ట్ గణపయ్యలు మనకి ఇక్కడ దొరుకుతారు. సో మనకి ఇక్కడ నారాయణగూడలోనే ఫ్లైఓవర్కి ఆపోజిట్లోనే తాజ్ మహల్ హోటల్కి పక్కనే మనకి శ్రీ సాయి లక్ష్మి ఆర్ట్స్ వాళ్ళదైతే ఉన్నాయి. అండ్ ఇంకా చాలా గణపయ్యలు ఉన్నారు, చూసేద్దాం. ఇక్కడ ఇంకొక గణపతి మహారాజ్. ఇక్కడ కాన్సెప్ట్ చూసినట్లయితే ఓవరాల్గా పైన ఆర్చ్ కానీ
అక్కడ ఒక సూర్యబింబం ఉన్నట్టుగా తయారు చేశారు. అండ్ ఆయన వేసుకున్నటువంటి కిరీటం కూడా మొత్తం గోల్డెన్ షేడ్ అండ్ వెనకాల చక్రం ఏదైతే ఉందో చింతామణి గణేష్ అంట. సో ముంబైలో చింతామణి గణేష్ కూడా చాలా ఫేమస్. సో ఆ మోడల్లోనే మనకి చింతామణి గణేష్ ఈ సైజులో చక్కగా ఆయన జ్యువెలరీస్ ఆయనదంతా కూడా అండ్ పక్కన ఆయనకి ఇష్టమైన ఉండ్రాలను కూడా పెట్టి గణపతి మహారాజ్ని అయితే తీసుకొచ్చారు. అండ్ దీని ప్రైస్ ఎంతండి? 50,000. సో ఇది కూడా 50,000 అన్నమాట. అండ్ పక్కనే చూసినట్లయితే పగిడి గణపతి చక్కగా చూసారు. ఆయన తలపాగా పగిడి వేసుకొని నిండుగా జ్యువెలరీ వేసుకొని ఆయన పక్కన కృష్ణుడు ఇటు పక్కన సర్పాలు ఉన్నాయన్నమాట. అంటే ఓకే కింద కూడా ఇద్దరు ఉన్నారు సర్పదేవతలు. అండ్ ఈ గణపతిని చూసినట్లయితే మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. మొత్తం సర్పం చుట్టు పైన ఆయన కూర్చొని ఆయనకి పైన లెఫ్ట్ సైడ్ కృష్ణుడు ఉన్నాడు అండ్ కింద కూడా సర్పదేవతల్లో మధ్యలో ఉన్నారు. ఇది కూడా మనకి ప్రైస్ ఎంత అండి? 50యా? సో ఇవన్నీ కూడా మనకి 50,000. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత హైట్లో ఇంత మంచి కాన్సెప్ట్లో శ్రీ సాయి లక్ష్మీ ఆర్ట్స్ వాళ్ళు మనకి తక్కువ ప్రైస్లోనే అందజేస్తున్నారు. సో తప్పకుండా శ్రీ సాయి లక్ష్మీ ఆర్ట్స్ని విజిట్ చేయండి. అండ్ ఇటు పక్కన కూడా గణపయ్యలు ఉన్నారు. ఒకసారి చూడండి. ఇక్కడ వెనకాల ఉన్నటువంటి ఆర్చ్ వెనకాల అమ్మవారు ఉన్నారు. అమ్మవారు కూడా చాలా కాంతివంతంగా ఆవిడ బొట్టు అంటే అమ్మవారిని చూడగానే ఫేస్లో ఫస్ట్ అమ్మవారి బొట్టే కాంతివంతంగా కనిపిస్తుంది. అండ్ ఆయన కూర్చున్నటువంటి సింహాసనంకి వెనకాల పెద్ద ఆర్చ్లో అమ్మవారు ఉన్నారు. అండ్ అటుపక్క ఇటుపక్క సింహాలు ఉన్నాయన్నమాట. తుల్జా భవాని. ఓకే గణపతి వెనకాల ఉన్నటువంటి అమ్మవారు తుల్జా భవాని అంట. సో అటువైపు ఇటువైపు సింహాలు ఉన్నాయి. ఇది ఎన్ని ఫీట్స్? ప్రైస్ ఎంత అండి? 5 feet అండి. ఇది 30,000 ఓకే సో 30,000 అంట. తుల్జా భవాని అమ్మవారు కాన్సెప్ట్తో సింహాల మధ్యలో సింహాసనం పైన కూర్చున్న మహారాజు. సో 30,000 అన్నమాట. 5 feet చాలా బాగుంది. అండ్ పక్కన కూడా ఇంకొక గణపతి చూడండి. వావ్ అసలు ఇక్కడ చూసే గణపతులని అసలు కళ్ళు సరిపోవట్లేదండి. 2 కళ్ళు చాలా నిండుగా చాలా నీట్ ఫినిషింగ్ డిజైన్ కానీ వేసుకున్న ఆభరణాలు కానీ ఈయన సిట్టింగ్ పొజిషన్లో కింద చాలా నీట్గా కూర్చొని మొత్తం గోల్డెన్ జ్యువెలరీస్తో ఉన్నారు. ఈ గణపతి అయితే కళగా కనిపిస్తున్నారు అన్నమాట. మధ్యలో కూడా రుద్రాక్ష మాలలతో మాత్రం వాళ్ళు డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. ఇదెంతండి ప్రైస్? సేమ్ 50,000. ఓకే సో పక్కన ఇంకొక గణపతి నాట్యం చేస్తున్నట్లుగా విఠల్ స్వామి అంట. సో ఏ క్రాస్గా నిల్చొని నాట్యం చేస్తున్నట్టుగా స్టిల్ పెట్టి ఆయన చేతిలో శంఖము అండ్ 2 చేతులు నడుము పైన పెట్టుకొని పైన సర్పాలు 5 సర్పాలతో చాలా బాగుందన్నమాట. కింద లోటస్ ఫ్లవర్. ఇది కూడా 50,000 అండి. సో ఇది కూడా మనకి 50,000కి వచ్చేస్తుంది. విఠల్ స్వామి. సో గణపతి మహారాజ్ లాల్బాగ్ కా రాజా డిఫరెంట్ స్టైల్లో వెనకాల కూడా కొంచెం సూర్యకాంతి కలిగినట్టు అండ్ ఆయన చేతిలో ఆయుధాలు బ్లెస్సింగ్ చేస్తున్నట్టుగా నిల్చొని వెనకాల ఆర్చ్ కూడా చాలా బాగుంది. సింహాసనం పైన కూర్చున్నారు అండ్ ఆయనకి ఎడమ వైపు గద కూడా ఉందన్నమాట. లాల్బాగ్ కా రాజా అనేట ఆయన కూడా చాలా అంటే చాలా ఫేమస్ గణపయ్య. సో ఇది కూడా మనకి 50,000 అండి. సో సేమ్ ప్రైస్ 50,000. వావ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది నేమ్ ఏమంటారండి? మత్స్య. ఓకే మత్స్య అవతారం అంటారు కదా. మత్స్య అవతారంలో మనకి లక్ష్మీ నరసింహస్వామి మత్స్య అవతారంలో వస్తారు. అదేవిధంగా అదే అవతారంలో మనకి గణపతిని తయారు చేశారు. సో ఇటువైపు సింహం అటువైపు ఏనుగు ఈ విధంగా వారాహి. ఓకే అది వారాహి. యా వారాహి పైన నెమలి పించాలు. సో చేతిలో ఆయనకి గద శంఖం ఈ విధంగా ఆయుధాలు కూడా ఉన్నాయి. కానీ ఇదైతే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. మధ్యలో కూడా తాబేలు ఉందండి. అలాగే కింద ఆయన వాహనం మూషికం కూడా ఉంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్. మత్స్యావతారంలో గణపతి మహారాజు. మనకి ప్రైస్ 50,000. ఎన్ని ఇంచెస్ అండి? 6.5 ఇంచెస్. సో 6.5 ఇంచెస్ మత్స్యావతారపు గణేష్ 50,000 అండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీకు మేము ఓన్లీ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు కనుక అన్నీ చూడాలి సైజెస్ అన్ని గణపతుల్ని చూడాలంటే తప్పకుండా శ్రీ సాయి లక్ష్మీ ఆర్ట్స్ని విజిట్ చేయాల్సిందే. ఇంకా వెనకాల చిన్న గణపతులు ఉన్నారు, అవి కూడా చూసేద్దాం రండి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క గణపతి కూడా బాల గణేష్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఎన్ని రకాల గణపతులు ఉన్నాయో అన్ని రకాల కాన్సెప్ట్లతో ప్రతి గణపతి కూడా ఇక్కడ చూస్తున్నాము. బాల గణపతి, లాల్బాగ్ కా రాజా, దుగ్గుడు గణపతి, ఈ విధంగా దుగ్గుడు సేట్,
నెమలి పైన ఉన్నటువంటి దేవుడు, అష్ట వినాయకుడు, సిద్ధి బుద్ధి వినాయకుడు, ఈ విధంగా చాలా గణపయ్యలు మనకి శ్రీ సాయి లక్ష్మీ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయండి. అండ్ మనకి ఈ చిన్న గణపతులలో స్టార్టింగ్ ప్రైస్ 500 నుంచి 6000 వరకు ఉన్నాయి. సో మనకి ఎలా కావాలంటే అలా 500 నుంచి స్టార్ట్ అన్నమాట. మనకి కావాల్సిన డిజైన్స్ కానీ కావాల్సినవన్నీ కూడా చూసారు కదా. తలపాగలతో ఉన్న గణపయ్యలు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చూడడానికి వెంటనే చాలా మంచి లుక్ ఇచ్చే గణపయ్యలు ఉన్నారు. సో మీరు ఇంకా వచ్చి డైరెక్ట్గా గణపయ్యలను చూడాలి, డైరెక్ట్గా చాలా మోడల్స్ చూడాలి అంటే తప్పకుండా శ్రీ సాయి లక్ష్మీ ఆర్ట్స్ దగ్గరికి మీరు రావాల్సిందే. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఏదైతే ఇలా ట్యాగ్స్ ఉన్నాయో, స్టిక్కర్స్ వేసి పెట్టున్నారో అవన్నీ కూడా బుక్ అయిపోయాయండి. సో మనకి కూడా టైం లేదు, గణపతి వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. సో ఇంకా సమయం అయితే లేదండి. మనకి సెప్టెంబర్ 7th వినాయక చవితి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని బుకింగ్స్ అయిపోయాయి. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. చక్కగా మంచిగా ఉన్న కాన్సెప్ట్లతో ఉన్నటువంటి గణపయ్యలు అందరూ కూడా బుక్ అయిపోయారు. ఇంకా కొన్ని ఉన్నాయి, త్వరగా వచ్చేయండి. ఆలస్యం చేయకుండా శ్రీ సాయి లక్ష్మీ ఆర్ట్స్ని విజిట్ చేయండి. మీకు కావాల్సిన గణపయ్యల్ని కొనుక్కోండి. అండ్ తక్కువ అంటే తక్కువ ప్రైస్ అండి. మనకి 7 feet 14 feet ఉన్న గణపయ్యలు కూడా 15,000 50,000 మాత్రమే. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నారు. సో ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ గణపయ్యలు ఉన్నారు. మేము నార్మల్గా మీకు ఐడియా కోసం ఈ విధంగా చూపిస్తున్నాము. మీకు కనుక డైరెక్ట్గా వచ్చి చూడాలంటే శ్రీ సాయి లక్ష్మీ ఆర్ట్స్ ఫ్లైఓవర్ దగ్గర తాజ్మహల్ హోటల్కి పక్కనే ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మేము వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో చూసారు కదండి, శ్రీ సాయి లక్ష్మీ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ గణపయ్యలు ఉన్నారు, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. డిఫరెంట్ కాన్సెప్ట్ లో అయితే గణపయ్యలు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ లో గణపయ్యలు తీసుకొచ్చారు. ఉయ్యాల ఊగే గణపయ్య, అండ్ చిన్నప్పుడు బాయ్స్ పుట్టిన వాళ్ళు అమ్మాయిల్లాగా తయారు చేస్తారు కదా, ఆ విధంగా కూడా బేబీ గర్ల్ గా తయారు చేసిన గణపయ్య కూడా ఉన్నారు. ఈ విధంగా చాలా కాన్సెప్ట్లలో మనకి స్టార్టింగ్ 500 నుంచి 6000 వరకు చిన్న గణపయ్యలు, అలాగే హైట్ లో చూసినట్లయితే 14 feet వరకు మనకి ఫైనల్ ప్రైస్ 50,000 అన్నమాట. ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైస్ అని అనిపిస్తుంది నాకు. సో మీరు కనుక ఇప్పుడు చూపించిన వీడియోలో గణపయ్యలు నచ్చినట్లయితే మీరు ఇక్కడికి రావచ్చు. మన నారాయణగూడ ఫ్లైఓవర్ కి ముందు, అంటే మనకి తాజ్మహల్ హోటల్ బిసైడ్ లోనే మనకి శ్రీ సాయి లక్ష్మీ ఆర్ట్స్ అని చెప్పి పెద్ద షెడ్ వేసి ఉంటుంది. సో అక్కడికి వచ్చి మీరు గణపయ్యలు తీసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్ లో శ్రీ సాయి లక్ష్మీ ఆర్ట్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.